పోలీస్ సిబ్బంది వెల్ఫేర్లో భాగంగా ప్రతి పోలీస్ సిబ్బంది, కానిస్టేబుల్స్, ఏఆర్, సివిల్, హోమ్ గార్డ్స్, ప్రతి పోలీసు పర్సనల్కి ఈ కంప్లీట్ హెల్త్ చెకప్ అనేది చేయించడం ద్వారా వాళ్ళ ఆరోగ్య పరిస్థితి మెరుగుపరచాలని, తర్వాత వాళ్ళ ఆరోగ్యం ఏ పరిస్థితుల్లో ఉందో తెలుసుకొని తగు జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి ఈ కంప్లీట్ హెల్త్ చెకప్ అనేది చేపట్టడం జరిగింది. దీనికి మాకు కామినేని హాస్పిటల్స్ చాలా సహాయ సహకారాలు అందిస్తూ ఇంత పెద్ద ఎత్తున ఆల్మోస్ట్ 2000 మంది స్టాఫ్ ఉన్నారు. ఈ 2000 మందికి కూడా అత్యాధునిక వైద్య పరీక్షలు అన్నీ చేయించి దాంతోపాటు ఫిజికల్గా కన్సల్టేషన్స్, డాక్టర్ కన్సల్టేషన్ ఇవ్వడం, ఇంకా ఏదైనా హృద్రోగాలకు సంబంధించి కానీ ఇంకేదైనా కాంప్లికేషన్స్ ఉంటే దానికి సంబంధించి అడిషనల్ టెస్ట్స్ కూడా వాళ్ళు చేస్తున్నారు. వీ అప్రిషియేట్ కామినేని హాస్పిటల్స్ ఫ్రమ్ పోలీస్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్స్. ఈ పోలీస్ సిబ్బందికి కూడా మేము ఇచ్చే సూచన ఏమంటే, హెల్త్ అనేది ఒక రోజులోనో 2 రోజుల్లోనో ఉండేది కాదు. ఇది లైఫ్ స్టైల్ మీద ఆధారపడి ఉంటుంది. ప్రపంచంలో ఏ మనిషి ఎంత సంపాదించినా హెల్త్ లేకపోతే నో వెల్త్ ఈజ్ యూస్ఫుల్ వెన్ దెర్ ఈజ్ నో హెల్త్. కాబట్టి హెల్త్ మనం ప్రజలకి సేవ చేయాలనుకున్నా, మన కుటుంబాలకి మనం సరిగ్గా చూసుకోవాలనుకున్నా, మనము ఆనందంగా ఉండాలనుకున్నా హెల్త్ అనేది చాలా అవసరం. ఇవాళ రేపు మనం చూస్తున్నాము, కోవిడ్ వచ్చినప్పుడు కూడా ఇమ్యూనిటీ చాలామందికి అవసరమైంది. అంతేకాకుండా కొంతమంది జిమ్ బాగా హార్డ్ వర్క్ చేస్తున్నా కూడా ఈ హృద్రోగం అనేది రకరకాల వాతావరణ మార్పులు కావచ్చు, పొల్యూషన్ లెవెల్స్ వల్ల కావచ్చు, మనం తిండి వల్ల కావచ్చు, మన మానసిక పరిస్థితులు, సోషల్ మీడియా అధికంగా వాడడము, దీని అందరి ద్వారా కొత్త కుర్రాలలో కూడా ఈ హార్ట్ సమస్యలు అనేవి వస్తున్నాయి. ఇది వేరే పాశ్చాత్య దేశాల్లో కూడా అబ్జర్వ్ చేశారు. ఎప్పుడైతే ఈసీజీ మ్యాండేటరీగా చేయించుకుంటారో ఈ యంగ్ పీపుల్లో వచ్చే డెత్స్ కానీ, సడన్ కార్డియాక్ అరెస్ట్ కానీ దాని రిస్క్ 90% తగ్గిపోతుంది. సో ఈసీజీ, బేసిక్ బ్లడ్ టెస్ట్, కొలెస్ట్రాల్ టెస్ట్ ఇట్లాంటివి రెగ్యులర్గా 6 monthsకో 1 year చేసుకుంటూ వెళ్తే మన ఆరోగ్య పరిస్థితులు మనకి చేతుల్లో ఉంటాయి. ఏదైనా కరెక్టివ్ మెజర్స్ మనం ఎర్లీగా తీసుకోవచ్చు. మన చేయి దాటిపోయిన తర్వాత మనం ఏం చేయలేము, కానీ ముందే మనం ఈ చర్యలు తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం, ఓన్లీ పోలీస్ పర్సనలే కాదు, పోలీస్ సిబ్బంది కూడా పోలీస్ ఫ్యామిలీస్ కూడా ఈ అవకాశాలను యూజ్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి సేమ్ రేట్లో వాళ్ళకి ఫ్యామిలీస్ కూడా ఎక్స్టెండ్ చేయగలిగితే మీరు ఎక్స్టెండ్ చేయండి. ఐ రిక్వెస్ట్ ఆల్ పోలీస్ ఫ్యామిలీస్ ఆల్సో టు పార్టిసిపేట్. మీరు కూడా చేయించుకుంటున్నారు కాబట్టి మీ ఫ్యామిలీస్ని కూడా ఒకేసారి టెస్ట్ చేస్తే వాళ్ళు కూడా బెనిఫిట్స్ పొందుతారు. అండ్ ఈ అగైన్ ఏఆర్ స్టాఫ్ ఇవన్నీ కోఆర్డినేట్ చేసిన మన డిఎస్పీ ఏఆర్ గారు, మన లోకల్ డిఎస్పీ గారు, తర్వాత ఆర్ఐ గారు, అండ్ ముఖ్యంగా కామినేని హాస్పిటల్స్, ఐ థ్యాంక్ యూ ఫర్ మీడియా కూడా వచ్చి అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి వచ్చిన మీడియా కూడా థ్యాంక్ మీడియా ఫ్రమ్ ఆర్ పోలీస్.